మరి వాక్య పఠనం చదివించిన సిస్టర్ కవితరానికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యం సమయం కనుక మన మధ్య నుండి సహాయ అడ్మినిస్ట్రేటర్ బ్రదర్ రవికుమార్ కంకపాటి గారు వచ్చి మరి వాక్యం అందించాల్సిగా కోరుచున్నాం. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి కూడొచ్చిన అందరికీ, అదేవిధంగా తమ్ముళ్లకు, అన్నయ్యలకు, అక్కలకు, చెల్లెళ్లకు, కాపరులకు, కార్యవర్గానికి అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నికలేని నన్ను దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన మితిలేని కృపలో మరి ఇటు రీతిగా ఆయన ఏర్పాటు చేసుకున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనములు చదవగా మనం విని ఉన్నాం. మరొకసారి, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు, ఎవరండి? విశ్వాసమునకు కర్తయు అనగా సేనాధిపతి కింది కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు, దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. చిన్నమాట ప్రార్థన చేసుకుని దేవునికి సహాయం కొరకు ప్రార్థనలో వెళ్దాం. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిలబడిన వాడను, అయోగ్యుడను, అపాత్రుడను, ఎన్నికలేని వాడను ప్రభా, నా మాటల వల్ల ఇక్కడ వచ్చిన ఎవరికి కూడా ఉపయోగం లేకపోవచ్చు, కానీ నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నా నోటి ద్వారాగా నీ మాటలు పలికించి ప్రభా, నాకు మాకు ఏమైతే జీవాహారం అవసరమై ఉన్నదో మీరే పలికించమని, సమస్తమును మీ చిత్తానుసారంగా మీ నామానికి మహిమ తెచ్చే వారముగా ఉండడానికి మీ సహాయం చేయమని ప్రభువు రక్షకుడనైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఈ యొక్క పరుగు పందాలు మన జీవితాల్లో ఎన్నోసార్లు మన జీవితాలు మనం కొన్ని పరుగులు పెడుతూ ఉంటాం. దేనికోసం పరుగు పెడుతున్నాం? ప్రతి ఒక్క మనిషి యొక్క జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా మానవ జీవితం అంటేనే పరుగు పందాలు. ఎవరైనా పరుగు పెట్టకుండా మన జీవితాన్ని మనశ్శాంతిగా ఉంటున్నారా అంటే ఎవరు లేరు. ఒకళ్ళు పని కోసం పరిగెడతారు, ఒకళ్ళు ఉద్యోగాల కోసం పరిగెడతారు, ఒకళ్ళు చదువు కోసం పరిగెడతారు, ఒకళ్ళు ఆకలి కోసం పరిగెడతారు, ఒకళ్ళు ఇంకా ఏదో అధికారం కోసం, లేకపోతే మంచి పేరు కోసం, లేకపోతే చెడ్డ పేరు కోసం, దొంగతనం, అన్నిటి కోసం ఏం చేస్తాం? మనం పరిగెడుతూనే ఉంటాం. ఎవరు కూడా ఇప్పుడు దొంగతనం చేసేవాడు ఏం చేస్తాడు? పరిగెడుతూనే ఉంటాడు. అంటే చెడుతో దానిలో కూడా పరిగెడుతూనే ఉన్నాం మనం. అయితే మరి మన జీవితంలో ఉండే ఈ యొక్క పరుగు ఎవరితో ఉంది, మన పరుగు ఎలా ఉంది, దేనికోసం మన పరుగు ఉంది అనేది ఈరోజు మనం దేవుడు అనుమతిస్తే కొన్ని అవసరాలు చూసుకుని మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఆలోచన చేద్దాం. అయితే మన యొక్క పరుగు దేని ఎద్దుకు వెళుతుంది? ఎక్కడికి వెళుతుంది మన పరుగు? మనం ఏ విధంగా మనం పరిగెడుతున్నాం? అసలు మన గురి ఏంటి? మనకి గురి ఏంటి అని ఆలోచన చేసినట్లయితే కొంతమంది ఏం చేస్తావు, నా పరుగు ఏంటంటే నేనేం చేస్తాను, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, లేకపోతే మంచి ఇల్లు సంపాదించుకోవాలి, మంచి కార్లు కొనుక్కోవాలి, వాటితో నేను సంతోషంగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. అదే ప్రతి ఒక్క మనిషి కూడా సంతోషపడే ఆ యొక్క పరుగు. లేకపోతే కోవిడ్ వచ్చినప్పుడు మీరు అందరూ ఏమనుకుంటారు? డబ్బు సంపాదించుకోవడానికి వచ్చాము అని మనందరికీ కూడా తెలుసు. అయితే దేనికోసం పరిగెడతారు? ఉద్యోగంకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సమయం అయిపోతున్నప్పుడు పరుగున ఉద్యోగంకి వెళ్తారు. దేనికోసం? పంచికొట్టడం కోసం. ఒకవేళ పంచికొట్టకపోతే ఏం చేస్తారు? ఆ యొక్క డ్యూటీకి రానివ్వరు మనల్ని. మరి ఈ లోకంలో ఉన్న ఈ యొక్క ప్రతి పనుల కోసమో, లేకపోతే ఈ లోక ఆశీర్వాదాల కోసమో,
లేకపోతే ఈ లోకంలో మనం పొందుకునే వీటి కోసం మనం పరిగెడుతున్నప్పుడు మరి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా కొన్ని ఆయన ఆశీర్వాదాలు, కిరీటాలు ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. తెలుసు కదండి అందరికీ, ఏమున్నాయి? కిరీటాలు ఉన్నాయి. మరి ఆ కిరీటం కొరకు పరిగెట్టాలంటే ఎలా పరిగెట్టాలి, ఏం చేయాలి అనేది మనం ఈరోజు దేవుని యొక్క చిత్తమైతే మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మను తీసుకొని పోదును. మనం ఎక్కడికి వెళ్ళాలి? దేనికోసం పరిగెట్టాలి? ఎవరి కోసం పరిగెట్టాలి? క్రీస్తు కోసం పరిగెట్టాలి. ఎవరితో పరిగెట్టాలి? మనం క్రీస్తుతో పరిగెట్టాలి. మన పరుగు ఏమై ఉండాలి? క్రీస్తుతో ఉండాలి. ఈ యొక్క 2026 సంవత్సరంలో 25వ సంవత్సరం అంతా కూడా ఎన్నో ఇబ్బందులు పడి ఉంటాం, ఎన్నో అక్కర్లు వచ్చి ఉంటాయి, అవమానాలు వచ్చి ఉంటాయి, యాక్సిడెంట్లు జరిగి ఉంటాయి, అనారోగ్యంతో పడి ఉంటారు, ఎన్ని జరిగి ఉంటాయి. కానీ దేవుడు ఈ రోజు నేను ఇక్కడ ఉంచాడంటే నీ పరుగు ఎలా ఉంది? నువ్వు ఎవరి కోసం పరిగెడుతున్నావు? దేనికోసం పరిగెడుతున్నావు? నీ యొక్క ఆశ ఎక్కడ ఉంది? దేనికోసం పరిగెడుతున్నావు అని మనం దేవుడు మరి అడుగుతున్నాడు. ప్రియమందిని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మన యొక్క పరుగు ఎవరితో పరిగెడుతున్నాం? ఈ లోకంలో ఉన్న వారి కోసం పరిగెడుతూ, నా భార్యతో పరిగెడుతూ ఉన్నారు కొంతమంది, భర్తతో పరిగెడుతున్నారు కొంతమంది, స్నేహితులతో కొంతమంది పరిగెడుతున్నారు. కానీ నిజమైన దేవుణ్ణి, నిజమైన వరుణ్ణి మనం విడిచిపెట్టేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన యొక్క పరుగు ఏ విధంగా ఉందని మనం గమనించాలి. ఇక్కడ అన్నాడు కదా, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేను స్థలములో మీరు ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మను తీసుకుని పోదును. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ యొక్క పరుగు మనం ఎప్పుడైతే పరిగెడతామో దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆయనే ఉండడానికి ఆయన మనల్ని తీసుకెళ్తా అన్నాడు. ప్రేమందిని బిడ్డలారా, మరి అలాంటప్పుడు మన యొక్క స్థితి ఎలా ఉంది? ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మన జీవితం ఎలా ఉంది? దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 56వ వచనంలో ఆకాశము తెరబడియు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉన్నట్టు చూచుచున్నావని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంటమ్మా? ఆకాశం తెరబడుట, మనుష్య కుమారుడు తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నాడు. మనం అందరం కూడా చూస్తాం. ఇప్పుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు మరి మనము మన పరుగు గనక క్రీస్తు ఉంటే మనం ఏం చేయబడతాం? ఎత్తబడతాం. అదేవిధంగా హెబ్రీయులకు 11:1 చూడండి. విశ్వాసమున్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఎనుటకు రుజువునే ఉన్నది. ఏంటి మన విశ్వాసం అంటే ఏంటి? ఉన్నది లేదని, లేనిది ఉన్నదని. అంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? కొంతమంది చేతులు లెగట్లేదు. అయితే లేచినా లేకపోయినా యేసుక్రీస్తు ప్రభు ఖచ్చితంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నారు కాబట్టే మీరు మనందరం కూడా ఈ రీతిగా నిలబడి ఉన్నాం. మనకున్న అనారోగ్యాల గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తాం? యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు అనేది. ఇక్కడ విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైన వానిని 27 వచనం చూడండి ఒకసారి. 11:27. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిను. చాలండి. ఏంటంట? మన యొక్క పరుగు ఎలా ఉండాలి? ఎలాంటి ఆగ్రహం వచ్చినప్పటికీ, ఎలాంటి కోపం వచ్చినప్పటికీ మనం ఎలా ఉండాలి? భయపడక ఐగుప్తు అనే పాపం నుంచి, ఆ యొక్క బానిసత్వం నుంచి మనం ఏం చేయాలి? పరిగెట్టి పారిపోవాలి. హల్లెలూయా. మనం అంటాం కదా, యోసేపు గురించి ఏం చేశాడు? యోసేపు ఆ యొక్క వస్త్రాన్ని విడిచి పాపం నుంచి పారిపోయాడు. అంటే అదే విధంగా మన జీవితాల్లో మనకు వచ్చినప్పుడు ఆ అదృశ్యమైన వారిని చూసినట్లు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు ఎంత ఎలా వచ్చినాడు కానీ నాకేం పర్లేదు, ఒకటే ఉండాలి మనకి. కొంతమంది ఈ రోజుల్లో బైబిల్ పట్టుకెళ్ళడానికి భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే నేను
మీరు బార్గడంగా లేకపోతే బైబిల్ ఓపెన్ చేసి అక్కడ కూర్చుని ప్రార్థన చేయండి రోడ్ల మీద నేను చెప్పట్లేదు. కానీ బైబిల్ని చేత్తో పట్టుకోవడానికి కూడా చాలా మంది వెనకడుగు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎందుకు వేస్తున్నామండి? దేనికి వేస్తున్నామంటే ఈ యొక్క అరబీ దేశం కాబట్టి ఒకవేళ ఎవరైనా మనల్ని వెంటాడతారేమో, మనల్ని హింసిస్తారేమో అని మనం ఆ యొక్క భయపడుతూ ఉన్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తు నుంచి మనము పారిపోవాలి, మనం పరిగెట్టాలి. ప్రియమైన బిడ్డలారా, ఫిలిప్పీలకు 3:13 ఉంటుంది కదా. సహోదరులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి వరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ పరిగెడుతున్నామండి ఇప్పుడు? మనం ఎక్కడ పరిగెట్టాలి? గురి యొద్దకే పరిగెట్టాలి. దేని వరకు? ఆ యొక్క బహుమానం పొందుకోవడం వరకు, యేసుక్రీస్తు ప్రభు అనే యొక్క గురు వరకు దగ్గర మనం పరిగెట్టాలి. అయితే అసలు ఆ గురి ఎవరని మనం చూస్తే, గురి ఎవరు మనకి? యేసుక్రీస్తు ప్రభువే కదా. మన గురి ఎవరండి? మీరు అంటూ ఉంటారేమో, మా అమ్మ నా గురి, లేకపోతే మా నాన్న నా గురి, లేకపోతే నా ఉద్యోగం నా గురి అనుకుంటున్నారేమో. కానీ ఇది కాదు. ఈ లోకంలో ప్రతిదీ కూడా నేను విడిచి వెళ్ళిపోతుంది ఒకనొక సమయంలో. ప్రతిదీ కూడా నీ ఆస్తి అవ్వచ్చు, నీ కార్లు అవ్వచ్చు, ప్రతిదీ కూడా ఒకనొక సమయం వచ్చినప్పటికీ నేను విడిచి వెళ్ళిపోవాల్సిందే. స్థిరమైనది ఏదైనా ఉందంటే యేసుక్రీస్తు నామం మాత్రమే స్థిరం. యేసు యొక్క ఆ యొక్క బహుమానం మాత్రమే స్థిరం. అది దానికోసం మనం పరిగెట్టాలి. ఎలా పరిగెత్తాలి? ఇప్పుడు ఎక్కడ పరిగెట్టాలి మనం చూసాం కదా. ఎవరితో పరిగెట్టాలి చూసాం కదా. ఎవరితో పరిగెట్టాలి? మనం క్రీస్తుతో పరిగెట్టాలి. మన పరుగు ఎలా ఉండాలి? గురి యొద్దకే మన పరుగు ఉండాలి. అయితే ఎలా పరిగెట్టాలి అని మనం చూస్తే యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారిని బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా పరిగెట్టాలి? సొమ్మసిల్లక. మన పరుగు ఎలా ఉండాలంటే అలసిపోకుండా ఉండాలి. అయ్యో, నేను ఎన్ని పరిచర్యలు చేస్తున్నాను, అది ఇంతగా నేను బహిరంగ సువార్తలో వాడబడుతున్నాను అని నేను అలసిపోయాను, ఇవాళ రాలేను, లేదా రేపు రాలేను మనం అనుకుంటూ ఉంటాం. ఇదే పరుగు, ఇదే పని ఒకవేళ నీకు ఉద్యోగం ఇస్తే వాళ్ళు రమ్మంటే ఎన్ని డ్యూటీలు చేస్తారు? కంటిన్యూస్గా వాళ్ళ అవకాశం ఇస్తే 3 రోజులు కూడా అక్కడే కూర్చొని ఉద్యోగం చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు ఇస్తారు. అంతే కదండి, డబ్బులు ఇస్తారు. మరి డబ్బు ముఖ్యమా, దేవుని యొక్క సన్నిధి ముఖ్యమా, దేవుని యొక్క గురి ముఖ్యమా అని ఆలోచిస్తే ఏది ముఖ్యం? దేవుని యొక్క సన్నిధి ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉండాలి? సొమ్మసిల్లక, అలసట లేకుండా మన పరుగు ఉండాలి. ప్రేమమైన బిడ్డలారా, అదేవిధంగా పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21, 22, 23 చదువుదాం. అసలు మనం ఎందుకు పిలువబడ్డాం అని ఆలోచన చేస్తే, ఇందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంచారండి ఆయన? ఏముంచారు? మనం అనుకుంటుంటాం కదా, నేను ఈ జీవితాన్ని నేను జీవించలేకపోతున్నాను, లేకపోతే నా వల్ల అవ్వట్లేదు, లేకపోతే నేను కుర్రవాడిని, లేకపోతే వయసులో ఉన్నాను, లేకపోతే రకరకాల సాకులు చెప్పుకుంటూ ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారు? ఈ సాకులు చెప్తున్నామని ఆయన ఏం చేశారు? మానవ రూపిగా ఈ లోకానికి వచ్చి ఆయన కూడా యవనస్తుడు ఏ విధంగా ఆ యొక్క శ్రమల్లో ఉంటాడో, ఆ యొక్క లోకానుసరమైన ఆలోచనలు, లోకానుసరమైన ఇచ్చలతో ఆ మానవుడు ఏ వయసులో ఆ యొక్క ఇబ్బందులు పడుతూ ఉంటాడు, వాటన్నిటిని కూడా ఏం చేశాడు? దేవుడు జయించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అయితే ఆయన అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నడుచుకున్నట్లు మీకు ఒక మాదిరి ఉంచున్నాడు. మరి ఆ మాదిరి మనం కలిగి ఉండాలి. ఆయన చూడండి మళ్ళీ 22 చూడండి ఒకసారి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి మనం మన నోట్లో మన నోరు తెరిస్తే మంచి మంచి మాటలు వస్తూ ఉంటాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే మరి ఆ మంచి మాటలు ఈ రోజు నుంచైనా ఈ క్షణం నుంచైనా ఇప్పటి వరకు కూడా మీరు ఒకవేళ చేస్తున్నారేమో,
మీరు నోరు తెరిస్తే చాలా చక్కటి సువాసన కలిగిన వార్తలు వస్తున్నాయేమో. అయితే ఈ రోజు నుంచి అయినా వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి మాదిరి ఇచ్చి ఉన్నాడు. ప్రేమ పెట్టారా, మనం అనుకున్నప్పుడు యవన వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ కార్యాలు చేస్తాం. 30 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాలు దేవుడు బతికాడు. ఆ యొక్క శ్రమలు ఏదైతే వస్తే ప్రతిదీ కూడా ఆయన అనుభవించాడు, వాటన్నిటిని కూడా జయించాడు. ప్రేమ పెట్టారా. అయితే 23 చూడండి, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకును. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి మనం ఏం చేస్తూ ఉంటాం? ఒక మాట అంటే దానికి ఒకటికి 10 వేసుకొని, ఇంకా కొంచెం 10 వేసుకొని, ఇంకా ఏమైనా అబద్ధ సాక్ష్యాలు వస్తాయేమో, ఇంకా ఏమైనా అన్యాయంగా మనం చెప్పొచ్చేమో అని ఆలోచన చేసుకుంటూ వాళ్ళని ఏ విధంగా మనం కిందకి తీసుకురావాలి, ఏ విధంగా మనం కృంగదీయాలి అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రేమ బిడ్డలారా, అయితే దేవుడు మనతో ఈరోజు మా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు నేను మన జీవితాల్లో చేసే ప్రతి ఒక్క దూషణకు మనల్ని ఒకవేళ దూషిస్తున్నారా? నిజంగానే మిమ్మల్ని ఎవరన్నా దూషించారనుకోండి, ఒకవేళ అంటే గతంలో నేను కూడా అలా దూషించినప్పుడు నేను కూడా కోప్పడిన వాడిని, కానీ ఈరోజు ఇక్కడ నిలబడగలిగానంటే ఆ దూషణకి ఏం చేయాలి? నవ్వుకుంటూ, సంతోషం బ్రదరు, నేను బలహీనుడినే, నేను పనికి మళ్ళీ వాడినే అని మనం వెళ్ళిపోయామనుకోండి, అతనికి అర్థం కాదు. ఏంటిది, నేను ఇది తిడుతుంటే ఏం చేస్తున్నాడు? దేవుడు అదే చేశాడండి. యేసుక్రీస్తు ప్రభు అదే చేశాడు. ఆయన కొడుతుంటే, దూషిస్తుంటే పదులు పలకలేదు, ఆయన బెదిరించలేదు. ఆయన అనుకోవాలనుకుంటే అక్కడ ఆ సిలువ వెనకాల ఉన్న దొంగలందరినీ కూడా ఒక క్షణంలో మాయం చేయగలంటారా? చేయగలరు కదా, చేయగలరు. కానీ ఆయన ఏం చేశాడు? ఒక్క మాట కూడా బదులు పలకలేదు. అయితే దేవుడు మరి అలాంటి స్థితిని మనకిచ్చి, అలాంటి మాదిరిని మనకిచ్చినప్పుడు మనము సేవకులుగానో, లేకపోతే సువార్థికులుగానో, లేకపోతే పరిచారకులుగానో, సంఘ పెద్దలుగానో, సంఘంలో నడిపిస్తున్న మనందరము ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు, రక్షణ మారుమనసు పొంది బాప్తిసం పొంది యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తంలో మనం కడగబడిన ప్రతి ఒక్కరు కూడా మన యొక్క బాధ్యత ఏంటంటే దేవుని యొక్క మాదిరిని పోలి మనం నడుచుకోవాలి. పాతవన్నిటిని ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. ప్రేమ నిలబెట్టారా. అయితే మరి ఈ యొక్క పరుగులో మనం పరిగెడుతున్నప్పుడు ఏం చేస్తున్నాం? మనం అన్యాయంగా ఎవరిని కూడా తీర్పు తీర్చకూడదు. ఏమన్నాడు దేవుడు? ఓరకునుడి నేనే తీర్పు తీర్చుకోడు, ఆయనే. ఎవరు తీరుస్తాడని తీర్పు? నువ్వెవరండి తీర్పు తీర్చడానికి? నేనెవరినండి అసలు తీర్పు తీర్చడానికి? మన జీవితాల్లో మనం ఫస్ట్ ఒకసారి పరీక్షించుకున్నామా? నా మట్టుకు నేను, వాడు అలాగండి, వాడు ఇలాగండి, అమ్మ అలాగండి. అసలు నువ్వెవరు చెప్పడానికి? నీకే అర్హత ఉంది నన్ను పోల్చడానికి? నాకే అర్హత ఉంది మిమ్మల్ని ఎదిరించడానికి? మనం అనుకుంటూ ఉంటాం, చనిపోయిన తర్వాత ఆడు నరకానికి పోతాడండి. నీకు తెలుసా? ఎవరికైనా తెలుసా? చూసొచ్చారు నరకాన్ని ఎవరన్నా? ప్రేమ నిలబెట్టారా. ఈరోజు ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉన్నాం. ఎన్నోసార్లు మనం లోకానుసారమైన ఆలోచనలో పడిపోయిన వారమే. ప్రతి ఒక్కరు కూడా పడిపోయిన వారమే. మనం ఏం చేయాలి? పడిపోయి దైవజనులు వాక్యం చెప్తున్నారు కదా, ఏం చేయాలి? మనం పడిపోయిన వాడు ఏం చేయాలి? మళ్ళీ వెంటనే వెళ్ళి దేవుని యొక్క కాళ్ళ మీద పడిపోవాలి. వాక్యం విన్నాం కదా, ఆ వాక్యం విన్నామా? గుర్తుందా మీ అందరికి? రవితేజ గారు చెప్పారు. ఏం చేశాడు దావీదు? ఏం చేశాడు? పాపం చేసినప్పుడు ఆ పాపంలో పడిపోయి ఉండిపోలా, పాపంలోనే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. నేను పడిపోయాను కదా, నేను ఇంకా వదిలేసాను, అయిపోయింది నా జీవితం, ఇంకతోటి నేను ఇంకా దేవుల్లో ఎదగడానికి అవకాశం లేదు అనుకున్నాడా? లేదు. మరి ఈరోజు కూడా మన జీవితాల్లో ఒకవేళ ఇంకా లోకానుసారంగా ఒకవేళ నడుస్తున్నట్లయితే, ఇంకా ఒకవేళ ఏదైనా చిన్న చిన్న తప్పులు, పాపం అంటే పెద్ద పెద్ద వ్యభిచారాలు, లేకపోతే దొంగతనాలు, లేకపోతే నరహత్యలు, ఇవే కాదండి. మీ మనసులో ఒకటి తలంచుకొని ఎదుటి వారి కోసం వీడి ఎదవ అని అనుకున్నట్లయితే అదేంటది? పాపమే. హల్లెలూయా. ఎన్నిసార్లు అనుకోలేదు మనం? చాలాసార్లు అనుకుంటాం. అంటే మనందరం కూడా పాపాత్ములమే. అయితే మనం ఏం చేయాలి? ప్రభువా నన్ను క్షమించిన ఆయన. పౌలు అన్నాడు కదా, సౌలుగా ఉన్నప్పుడు ఏం చేశాడు పౌలు? తన యొక్క స్థితిని అంతా కూడా మరిచాడు. క్రైస్తవులంతా కూడా ఊచకొత్త కూర్చున్నవాడు ఎవరు? సౌలు. తర్వాత ఏం చేశాడు? పౌలుగా మారాడు. పౌలుగా మారిన తర్వాత ఏమన్నాడు? నేను ప్రధాన పాపిని. ఎవరు? పాపులలో ప్రధాన పాపిని. మరి మనం ఒప్పుకుంటున్నాం అలాగా?
ఈరోజు మనం ఒప్పుకుంటున్నామా? నేను వచ్చి అమ్మ నువ్వు పాపనివి, లేకపోతే అయ్యా నువ్వు పాపివి, ఇలా పాపం చేస్తున్నావు అంటే ఒప్పుకుంటానా? ఒప్పుకో. ఏంటయ్యా నువ్వు నన్ను ఎలా అంటున్నావు? నేను ఇంకా అయ్యా అన్నాను కానీ వాళ్ళ భాష వేరేలా ఉంటుంది. ఆ భాష ఇక్కడ మాట్లాడకూడదని మాట్లాడట్లా. ఏంటయ్యా నువ్వు ఎలా అంటున్నావు? నేను పాపనేంటి? నేనేం పాపం చేసి చూసావు నువ్వు? అయితే పాపం అంటే వ్యభిచారం చేయడమో దొంగతనం చేయడమో కాదమ్మా. చిన్న మాట అబద్ధం చెప్పడం కూడా పాపంతో సమానమే. అది కూడా పాపమే. ఆయన ఆజ్ఞ అతిక్రమించడం కూడా పాపమే. ప్రియమైన బిడ్డలారా, మన యొక్క పరుగులు ఎలా ఉండాలంటే విసుగక పరిగెట్టాలి, అలసట లేకుండా సొమ్మసిల్లిపోకుండా పరిగెట్టాలి. మన జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని కూడా ఏ విధంగా ఎదుర్కోవాలని ఆలోచన చేస్తూ మనం పరిగెట్టాలి. ప్రియమైన సంగమా, మరి ప్రకటన గ్రంథంలో ఎబ్రీయులకు 3వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? సంఘ కాపరి మీద లక్ష్యం ఉంచాలా? లేకపోతే మనకున్న ఏదన్నా ఒక టార్గెట్ మీద లక్ష్యం ఉంచాలా? లేకపోతే మనకి ఏదన్నా సంపాదించుకోవాలని ఒక పొలం కొనుక్కోవాలి, లేకపోతే ఇల్లు కట్టుకోవాలి, వాటి మీద మన లక్ష్యం? మనకి ఏదైనా పదవి కావాలని లక్ష్యం ఉంచుకోవాలా? కాదమ్మా, కాదు కాదు. దేవుడు అంటున్నాడు చూడండి, ప్రధాన యాజకుడైన యేసు మీద మాత్రమే, యేసు మీద మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మనం పరిగెట్టినప్పుడు క్రీస్తుతో పరిగెట్టాలి, అలసట లేకుండా పరిగెట్టాలి. అలసట లేకుండా గురు యొద్దకు పరిగెట్టాలి. ఎలా పరిగెట్టాలి? విసుగక పరిగెట్టాలి. హల్లెలూయా. అయితే ప్రకటన గ్రంథం 2:3 వచనం, 2వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. హల్లెలూయా. ఎలాగమ్మా మనం అలసట లేకుండా అలయ లేకుండా నేను ఎరుగుదునని యేసుక్రీస్తు మన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. యేసుక్రీస్తు సంగతి పక్కన పెట్టండి. నీతో నీ భార్య, లేకపోతే నీ భర్త, నీ కుమారుడు, నీ తల్లి వాళ్ళు ఇస్తున్నారా పని? అట్లీస్ట్ నీ కోసం ఒక మంచి సాక్ష్యం. నీ కాపరిస్తున్నాడా నీ కోసం ఒక సాక్ష్యం? నీ పక్కన ఉన్న నీ స్నేహితుడు ఇస్తున్నాడా నీ కొరకు సాక్ష్యం? ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. ఈరోజు మన యొక్క పరుగు గురి యొద్దకు పరిగెడుతున్నామా? ఈ లోకానుసారమైన ఆశలకు పరిగెడుతున్నామా? ఆలోచన చేస్తే ఈ లోకంలో ఏది కూడా, ప్రసంగి అంటాడు కదా, ఏమన్నాడు ప్రసంగి? సమస్తము వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. నువ్వు ఎంత సంపాదించుకున్నా సరే, ఎన్ని కోట్లు కూడబెట్టుకున్నా సరే, అందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అయితే అలాంటి వ్యర్థమైన వాటి కొరకు మనం పరిగెట్టకుండా మన పరుగు దేని కొరకు పరిగెట్టాలి? యేసుక్రీస్తు వారి కొరకు, ఆయన ఇచ్చే బహుమానం కొరకు, ఆ బహుమానం పొందుకోవడం కొరకు మనం పరిగెట్టాలి ప్రియమైన బిడ్డలారా. అయితే మన యొక్క పరుగు ఎలా ఉండాలో మనం ఇంకా చూద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలాగా నడిచిపోదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా పరిగెట్టాలి మనం? అలయక సమస్యలాగా. మన పరుగు ఎలా ఉండాలంటే పక్షిరాజు వలె ఉండాలి. పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసు కదా. చాలాసార్లు మన సంఘంలో మరి సేవకులు చెప్పినప్పుడు వాక్యం వింటాం. పక్షిరాజు ఏం చేస్తుంది? పక్షిరాజు అంటే ఏంటి? ఎవరు? గ్రద్ద. ఇక్కడ కువైట్కి సింబల్, కేఓసికి సింబల్ అది. అంటే ఆ గద్ద ఏం చేస్తుందంట? ఎంతవరకు పరిగెడతామ్మా? ఈ బిల్డింగ్ పైకి పరిగెడతా, లేకపోతే పక్షులు చిన్న చిన్న పిచ్చుకుల్లా కింద కింద కూర్చొని చూస్తూ ఉంటుంది అంటారా? లేదు. ఎలా ఉంటుంది? పైకి 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 ఎగురుతూ ఉంటుంది. ఇంకా ఏమన్నా మేఘాలు ఉంటే ఆ మేఘాల్లో కూడా పైకి వెళ్ళాలి. మన ఆశ కూడా అదే అయి ఉండాలి. హల్లెలూయా. మన పరుగు కూడా దేవుని యొద్దకు పరిగెట్టాలని పైకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆ ప్రయత్నం ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుడు ఆ యొక్క ప్రయత్నాన్ని ఆయన సఫలం చేస్తాడు. ఆయన మన కొరకే కదా వచ్చి ఉన్నాడు. మన యొక్క పాపాల కొరకే కదా ఆయన శిలువలో
ఆ యొక్క యెరూషలేము వీధులు ఏం చేయబడ్డాడు? వేయబడ్డాడండి. మనకున్న ప్రతి ఒక్క పాపాన్ని ఆయన మీద మోసుకున్నాడండి. మనకు రావాల్సిన యావత్తు శిక్షణ ఆయన మోసుకుని, ఆయన దూషించినప్పుడు, కొరడాలతో కొడుతున్నప్పుడు మౌనంగా ఉండిపోయాడు. మరి నువ్వు నేను మనం ఎలా ఉన్నాం ఈరోజు? మనకున్న చిన్న చిన్న అవమానాలు, పెద్ద పెద్ద ఆ హతసాక్షులు అయిపోయే అవమానాలు అయితే ఈ రోజుల్లో అయితే లేవు. ఉన్నాయంటారా? ఈ రోజుల్లో అయితే హతసాక్షులు అయిపోయే అవమానాలు అయితే ఎవరికీ లేవు. కానీ చిన్న చిన్న పనులు కూడా మనం పరిగెట్టలేకపోతున్నాం. బహిరంగ సువార్త ఉందంటే ఎవరో కూడా ముందుకు రారు. మీ పక్క వారిని పిలిచి చెప్పండి అంటే ఎవరో చెప్పరు. మొన్న జయకుమార్ గారు చెప్పారు నిన్న, ఏమన్నారు? బహిరంగ సువార్త ఎవరిది? కాపర్లది కదా. కాపర్లు మాత్రం వెళ్ళి బహిరంగ సువార్త చేయాలి, అంతేనండి. రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్క విశ్వాసది బహిరంగ సువార్త అనే భారం, బాధ్యత. సువార్త ప్రకటించాలి అనేది ప్రతి ఒక్క విశ్వాసకి కూడా ఆయన చేయాలని ఆయన చెప్పి ఉన్నాడు. ప్రేమ పెట్టారు. అయితే మన సంఘంలో చాలా మంది యవనస్తులు మరి వారి యొక్క సమయాన్ని విడిచిపెట్టి కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు. దాన్ని బట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇంకా రానున్న రోజుల్లో ఈ చేసేది కూడా మనం ఫిల్ చేయాలంటే ఏం చేయాలి? అవుట్ రీచ్ చేయాలి. బహిరంగ సువార్తలో మనం బలంగా, భారంగా మనం ప్రారంభించాలి. అయితే మన పరుగుని మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తంలో మన యొక్క పరుగులు ఏ విధంగా ఉండాలని ఆలోచన చేసినప్పుడు ఏం చేయాలి? పక్షిరాజు వలె పైకి 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 ఎక్కడానికి అది మన గురి అయిపోవాలి. అంతేగాని ఈ లోకంలో ఉన్న చిన్న చిన్న ఆశల కోసం, లేకపోతే చిన్న చిన్న ఆలోచనల కోసం ఎందుకు పనిచేయండి ఇవన్నీ కూడాను. ఈ రోజు ఉంటాయి, రేపు ఉంటే మహా అయితే ఒక వారం ఉండొచ్చు, లేకపోతే సంవత్సరం ఉండొచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటే ఆ సంతోషం వేరే లెవెల్లో ఉంటుందండి. అది నేను పొందుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ సంతోషాన్ని పొందుకోవడానికి ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలి? వేగిరి పడుతూ, అలసట లేకుండా, సొమ్మసిల్లిపోకుండా, అయ్యో నేను నలిగిపోతున్నాను, అయ్యో నేను డ్యూటీకి ఏమీ వద్దు. మీరు ఏదైతే డ్యూటీలో ఎక్స్ట్రా చేస్తారో అదే విధంగా డ్యూటీ చేసినట్టు చేయండి అట్లీస్ట్. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడ పరిగెట్టాలి? ఎక్కడ పరిగెట్టాలన్నాం? గురి యొద్దకు పరిగెట్టాలి. తర్వాత ఎలా పరిగెట్టాలి? అలసట లేకుండా, విసుగక పరిగెట్టాలి. వింటున్నారండి? గుర్తుంది కదా అన్ని? మళ్ళీ అడుగుతాను నేను, ఎక్కడ పరిగెట్టాలి? గురి యొద్దకు పరిగెట్టాలి. మన గురి ఎవరు? యేసయ్య. హల్లెలూయా. అయితే తర్వాత ఎలా పరిగెట్టాలి? అలసట లేకుండా, సొమ్మసిల్లిపోకుండా, విసుగకుండా మన యొక్క పరుగు ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి? పక్షి వలె పై పైకి ఎగురుతూ ఉండాలి. పై పైకి అంటే పైకి ఎగురుతూ అంటే లోకానుసరమైన ఎగురుదల కాదు నేను చెప్పేది. నాకేంటి అన్నట్టుగా కాదు, కానీ తగ్గింపు, తను తాను సమర్పించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువుని సమర్పించుకుంటే నువ్వుని ఎంత అసలు ఎంత మనం? ఆయనే సర్వశక్తిమంతుడు. ఈ యొక్క సృష్టిని ఒక్క నోటి మాటతో చేసిన యేసుక్రీస్తు ప్రభువే ఆయన తగ్గించుకుని బానిసగా వచ్చి ఈ లోకంలో మనకు రావాల్సిన పాపానంతా కూడా ఆయన మోసుకుని, ఒక వదకు తేపడిన గొర్రెపిల్ల ఏ విధంగా మౌనిగా ఉంటుందో ఆ రీతిగా ఆయన ఉన్నప్పుడు మనం ఎంత అసలు దేనికి అసలు ఎందుకు పని చేస్తుంది చెప్పండి. అసలు ఆడంటాడు, ఆడేంటి నన్ను అంటాం, ఈడేంటి నన్ను అంటాం, ఆవిడేంటి నన్ను ఎలా తిడతాం. దేనికోసం అండి ఇవన్నీ? ఇంతలో కనపడి అంతలో మాయమైపోతాయి. గడిచిన వారం ఉన్నవారు ఈ వారం లేరు, గడిచిన క్షణం ఉన్నవారు ఈ క్షణంలో లేరు. వారాల, సంవత్సరాలు కూడా కాదు, ఒక క్షణంలో మన యొక్క ఊపిరి మాయమైపోతుంది. అలాంటి జీవితంలో మనం ఉన్నప్పుడు మన యొక్క పరుగు అలసట లేకుండా ఉండాలి. ముగిస్తున్నాను. మనం ఈ యొక్క పరుగు పరిగెట్టాలి, అలా లేకుండా పరిగెట్టాలి, లేదా యేసు పరిగెట్టాలి అన్నీ చెప్తున్నాం కదా. దేనికోసం పరిగెట్టాలి? ఎందుకు పరిగెట్టాలి? అసలు పరిగెట్టాల్సిన అవసరం ఏంటి మనకి? మన ఉద్యోగం కోసం ఉద్యోగానికి వెళ్తున్నాం కదా. దేనికి వెళ్తున్నాం? జీతం తీసుకోవడం కోసం, అంతే కదండి. మనం జీతం తీసుకోవడం కోసం వెళ్తున్నాం. అయితే మరి ఈ పరుగు కూడా మనం ఏం చేయాలంటే, ఏం చేయాలమ్మా? మనకిచ్చే కిరీటం పొందుకోవడం కోసం మనం పరిగెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి.
10వ అధ్యాయము 12వ వచనము. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు ఆయన. హల్లెలూయా. ఏం చేశారండి ఆయన? యేసు ప్రభువు ఏం చేశాడు? ఆసీనుడయ్యాడు. దేవుని కుడిపార్శ్వము కూర్చుని ఉన్నాడు. దేనికోసం కూర్చుని ఉన్నాడండి? మనకి కిరీటాలు ఇవ్వడం కోసం. నీ పరుగుని కడముట్టిస్తే ఏం చేయాలి? ఆయన కిరీటం ఇస్తానంటున్నాడు. మనం పరుగు పందులు వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? మనం ఏం పొందుకుంటాం? గిఫ్ట్లు పొందుకుంటాం కదా. చెప్పండి ఎవరైనా, మీకు పొందుకోవట్లేదా? మీ పరిగెడతలేదా? మీరు ఎవరు కూడా చిన్నప్పుడు మీరు ఎవరో పరుగు పందుల్లో మీ స్కూల్లో కానీ కాలేజీలో ఏం చేయలేదా? పరిగెట్టారు కదా. రాజ్యం గారు పరిగెట్టారు అంటారు, గిఫ్ట్లు కూడా పొందుకున్నారు. అయితే మరి ఈ పరుగులో మన యొక్క బహుమతి ఏంటి అని ఆలోచన చేస్తే, ప్రేమ బిడ్డలారా, ఆలోచన చేస్తే ఏమంటున్నాడు ఇక్కడ? అప్పటి నుండి శత్రువులు తన పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై అన్నాడు. ఎవరో అప్పటి నుండి తన శత్రువులు తన పాదపీఠములకు పాదపీఠముగా చేయటకు ఏం చేయాలంటే మనం అంతగా తగ్గించుకుని తండ్రి కుడిపార్శ్వన ఉన్న ఆ యొక్క యేసుక్రీస్తు వద్దకు వెళ్ళి, ప్రభువా నువ్వు ఇచ్చే కిరీటాలు నువ్వేమైతే ఇస్తావో, నేనైతే నా మట్టుకు నేను పరిగెడుతూనే ఉన్నాను, అలసట లేకుండా పరిగెడుతున్నాను, నీ ఇష్టం ప్రభా అని ఆయనకి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మన జీవితంలో మనం ఏం చేస్తాం? తిమోతికి రాసిన పత్రిక చూడండి ఒకసారి. 2 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. మంచి పోరాడితిని, నా పరుగు కడముట్టించుదని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కిరీటం అమ్మా? ఏ కిరీటం? ఈ లోకంలో వచ్చే రాజులు ఇచ్చే కిరీటమా? ఈ లోకంలో వచ్చే మంచి మంచి వజ్రాలు వైడూర్యాలు ఆ కిరీటం కావాలా మీకు? ఈజీగా దొరికేది అవి కావాలంటే మనం వెళ్ళి కొనుక్కోవచ్చు. కొంచెం డబ్బులు సంపాదించుకుంటే అవి కొనేసుకోవచ్చు, పెట్టేసుకోవచ్చు. కావాలంటే ఒక ఫోటో తీసుకున్నారంటే ఈజీగా ఇస్తారు కూడా. వాళ్ళు ఇస్తారు కదా, ఇస్తారు ఎవరా? ఇస్తారు. కానీ ఆ కిరీటం వల్ల పెట్టుకుని ఏం చేస్తాం? మళ్ళీ ఫోటో తీసుకొని మళ్ళీ పక్కన అడేయాలి. అంతేనా? అంతే కదా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి ఆయన యొక్క గురి యొద్దకు మనం పరిగెడితే, అలసట లేకుండా మనం పరిగెడితే దేని కొరకు పరిగెట్టాలి? నీతి కిరీటం కొరకు. హల్లెలూయా. చదువునాను ఒకసారి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. ఎవరికమ్మా? నా ఒక్కడికే కాదండి, మీ అందరికీ కూడా. హల్లెలూయా. మరి మీకు నీతి కిరీటాలు కావాలా? ఈ లోకంలో ఉన్న వజ్రాల కిరీటాలు కావాలా? ఒకవేళ నీతి కిరీటం కావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దాకా వాక్యం విన్నారు కదా, విన్నారా లేదా? మంచి పోరాడితేనే నా పరుగు కడముట్టించుదని. ఎప్పటి వరకు పరిగెట్టాలి? ఏదో 1 కిలోమీటర్ పరిగెడితే సరిపోద్దని కాదు. నీ గురి లాస్ట్ అంటే లాస్ట్ అంటే ఏంటి? 1 దేవుని రాకడా, 2 మన పోకడా. ఏంటమ్మా? ఆయన రాకడా, మన పోకడా, 2 ఏదో ఒకటి జరుగుతుంది ఖచ్చితంగా. జరుగుతుంది కదా ఖచ్చితంగా. 2 ఏదో ఒకటి. నమ్ముతున్నారా? యేసుక్రీస్తు ప్రభువు 2వ రాకడ వస్తున్నాడని నమ్మేవారు ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా సింహగర్జనతో ఆయన వస్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దహించు అగ్నివలి ఆయన వస్తున్నాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనము ఆయన్ని ఎత్తబడే గుంపులో మనం ఉన్నామా లేదా? ఈ రోజు నుంచి అయినా ఒకవేళ ఇక్కడ వరకు మీరు లోకానుసారంగా జీవించారేమో, లోకంలో ఒకవేళ తప్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారేమో, కానీ ఈ రోజు నుంచి అయినా, ఈ క్షణం నుంచి అయినా ఆ యొక్క వాడబారని కిరీటాన్ని మనం పొందుకోవడానికి, ఆ నీతి కిరీటాన్ని మనం పొందుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అయితే ముందుకు వెళ్దాం. మరియు
2 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం కూడా చదువునా. 2 తిమోతి, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. హల్లెలూయా. ఏంటమ్మా నియమం ఉంటుంది మనకి. ఏంటో నియమం అని ఆలోచన చేస్తే మనకున్న నియమం ఏంటి? మనకున్న నియమం ఏంటమ్మా? ఎవరు చెప్పట్లేదు, తెలియదా? ఇదే మన నియమం. హల్లెలూయా. ఇదే మన నియమం. మనకున్న మార్గం, ఆధారం ఏదైనా ఉందంటే బైబిల్ మాత్రమే. మరి ఈ బైబిల్ ఆధారం చేసుకుని మనం ముందుకెళ్ళినప్పుడు మన యొక్క పరుగు ఏమవుద్ది? కడముట్టిస్తాం. ఆ కడముట్టించినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన ఎదుగుతున్నప్పుడు మనకేమొస్తుందమ్మా? నీతి కిరీటం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటూ, ఒకవేళ పోరాడతాం అనేది ప్రతి ఒక్కటి పోరాడేస్తాం, కానీ దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఏంటా నియమాలు అంటే బైబిల్ చదివితే తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు కూడా కొన్ని విషయాలు మనం చదువుకున్నాం కదా. ఏమైనా చదువుకున్నా మనం దూషించినప్పుడు మనం బదులు పలకూడదు, నవ్వుకుంటూ సంతోషపండి, చాలా సంతోషపండి. మీరు తిట్టారా? ఓకేనండి అంటారా? ఎవరన్నా అలాగా ఎవరన్నా అంటారా? నన్ను ఎవరన్నా ఒరే ఎదవ అన్నారనుకో, తమ్ముడు నిజమే, తమ్ముడు నిజంగా ఎదవనే, సరే అమ్మా అంటారా? మానవ జీవితంలో అదే మనం అలవాటు చేసుకోవాలి ప్రేమని బిడ్డలారా. కొంతమందికి మనం వెళ్ళి విష్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు చేయడానికి చేతులు రాపోయినా సంతోషంగా వెనక్కి వచ్చేయాలి. అంతేగాని వీడు వెళ్తే నేను విష్ కూడా చేయట్లేదు, అది వీడు ఎలాంటోడు లేదా అడాలంటోడు అని మనం లేని పూలు సాకులు చెప్పడం వల్ల మనం ఏం చేస్తున్నాం? మనం పాపంలో పడిపోతున్నాం. మనం పాపం చేస్తున్నాం. అదేంటనేది ఆయనే చూసుకుంటాడు. ఒకవేళ నిన్ను తిట్టిన వాడు న్యాయంగా తిట్టాడు అనుకో, మంచిదే వద్దు. లేకపోతే అన్యాయంగా తిట్టాడు అనుకో, అన్యాయ తీర్పుకి ఎవరు తీరుస్తారైనా? దేవుడే తీర్పు తీరుస్తాడు. నేను మనం ఏం చేయవసరం లేదు. దీనికి మనకి ఏం అవసరం లేదండి. అసలు ఈ తిప్పలు మొప్పలు ఏం అవసరం లేదు మనకి. దేవుని కోసం పరిగెడితే, బైబిల్ అనుసారంగా మనం నడుచుకుంటూ ముందుకెళ్ళిపోతే దాంట్లో ఉన్న ఆనందం, దాంట్లో ఉన్న సంతోషం ఒక్కసారి మీరు బైబిల్ చదువు చూడడం తెలుస్తుంది. హల్లెలూయా. దేవుల్లో మీరు పరిగెట్టండి. అప్పులు ఉన్నా సరే పర్వాలేదు, దేవుని కోసం పరిగెట్టండి. దేవుడు అప్పులు తీరుస్తాడు, నీకు మనశ్శాంతి ఇస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నాకున్న పరిస్థితిని బట్టి నేను పరిగెట్టలేకపోతున్నాను బ్రదరు, నాకున్న జాబ్ని బట్టి నేను పరిగెట్టలేకపోతున్నాను బ్రదరు, నేను పడుకోవడానికి నిద్ర సరిపోవట్లేదు బ్రదరు, దేవునికి మహిమ కలుగాక. అర్ధరాత్రి 2 గంటలకు కూడా ప్రార్థన చేసిన రోజులు నాకు చాలా ఉన్నాయి. హల్లెలూయా. మళ్ళీ 4 గంటలు వేసి డ్యూటీకి వెళ్ళిన రోజు చాలా ఉన్నాయి. అయితే గొప్ప చెప్పుకోవడం నేను చెప్పట్లేదు, ఒక మాదిరిని మనము చూపించాలి. ఇక్కడ నిలబడి నేను చెప్తున్నానంటే ముందు నేను చేయాలి కదమ్మా, ముందు నేను చేసి మీకు చెప్పాలి. నేను చేయకుండా చెప్పుకుంటూ పోతే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా కార్యం జరుగుతుందా? ఏమైనా ఆత్మ జరుగుతుందా? ఏమీ జరగదు. ఆత్మ కార్యం జరిగించాలంటే ముందు బోధించేవాడు, చెప్పేవాడు నువ్వు ముందుగా ఆ కార్యాన్ని నీకు నువ్వు స్వపరీక్ష చేసుకుని నిలబడి నువ్వు పరీక్ష చేసుకున్నప్పుడు దేవుడు ఎదుటి విశ్వాసుల యొక్క హృదయాల్లో ఆయన కార్యం జరిగిస్తాడు. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఇంకా 2వ వచనం చూసి నేను ముగిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్నవారు నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. హల్లెలూయా. ఎవరి స్థిరులో ఉండాలి? మనకున్న ఉద్యోగాల మీద స్థిరులు కాదు, మనకున్న ఆస్తుల మీద స్థిరులు కాదు. అవన్నీ కూడా ఏవి కూడా స్థిరంగా ఉండవండి. మీకు స్థిరాస్తులు చెప్పుకుంటాగే వాటన్నిటి కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మనం స్థిరాస్తులు చెప్పుకోవడం కోసమే అవన్నీ ఉంటాయి మన దగ్గర. ఏది కూడా మనతో ఉండదు ప్రేమ బిడ్డలారా, ఏది కూడా మనతో ఉండదు. ఆ యొక్క స్థిరాస్తులన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒకనొక సమయం వచ్చినప్పుడు, మన పోకడు వచ్చినప్పుడు లేదా ఆయన రాకడ వచ్చినప్పుడు, రెండే కదా మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు కూడా ఏం చేయాలి? ఆయన రాకడ, మన పోకడ రెండిట్లో ఖచ్చితంగా జరుగుతుంది. మనిషి పుట్టినవాడు గిట్టగా మానడు. అంటే పుట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా చనిపోవాలి.
ఆ చనిపోయేది దేవుల్లో చనిపోతే దేవుల్లో ప్రభునందు నిద్రించాలి. చనిపోవడం అంటే ప్రభునందు లేకుండా చనిపోవడం. ప్రభునందు నిద్రించడం అంటే అది ఒక నిద్ర, మరణం కాదు. ఆ నిద్రలో నుంచి మనం ఏం చేస్తాం? యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మొదటగా ఎవరు లేస్తారమ్మా? మృతులు వారు, నిద్రించిన వారు మొదట లేతురు. తర్వాత ఎవరైతే ఎత్తబడతారో, ఎవరైతే ఈ యొక్క కిరీటాలు పొందుకోవాలని పరిగెడతారో, ఎవరైతే అలసట లేకుండా ప్రభు నాకు కిరీటం కావాలి ప్రభు అని నిన్న మొన్న సహోదరు చెప్పింది కదా, ఏమని ఏం కావాలి? పరిశుద్ధతకి ఏంటి సాదృశ్యం? నూనె. ఆ నూనె కోసం ఎంతమంది వచ్చారో వారు పరిశుద్ధతను కాపాడుకున్నారు. మరి మన జీవితాల్లో మనం ఏ నూనెతో ఉన్నాం? మనం ఎలా పరిగెడుతున్నాం? మన పరుగు ఎలా ఉంది? మన కిరీటం కొరకు పరిగెడుతున్నామా, లేకపోతే మనకున్న లోకాశల కొరకు పరిగెడుతున్నామా? ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. యాకోబు 1:3 కూడా చదివి నేను ముగిస్తాను. యాకోబు 1:3 మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఏమనుకోవాలండి? మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు హల్లెలూయా ఏమనాలి? హల్లెలూయా అనాలి. ఏమనాలి? హల్లెలూయా అనాలి. ఎందుకంటాం హల్లెలూయా అని? దేవుడు కార్యం చేసినప్పుడే కదా మనం హల్లెలూయా అంటాం. అంటే మనకు శ్రమ వచ్చిందంటే సంతోషపడాలి మనం. కానీ మనం ఏం చేస్తాం? ఏడుస్తూ ఉంటాం. ఎప్పుడు చూసినా నాకే శ్రమలండి ఇవన్నీ. ఇదే జీవితం అయిపోయిందండి. ఎంత కష్టపడినా కూడా ఆ వచ్చిన రూపాయి మా ఇంటికి వెళ్తలేదండి, ఇక్కడే సిల్లులో చంచలు వేసినట్టు వెళ్ళిపోతుందండి. ఇది అంటూ ఉంటాం. అయితే మనం ఏం చేయాలి? శోధనలు వచ్చినప్పుడు మహానందంగా ఎంచుకోవాలి ప్రేమని బిడ్డలారా. మరి మహానందంగా మనం ఎంచుకున్నప్పుడు ఆ యొక్క మహానందములో దేవుడు అద్భుతాలు చేసిన కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి అటు రీతిగా మనందరిని కూడా దీవించి ఆస్వాదించాలని మరి మన జీవితంలో ఎలా పరిగెట్టాలి? ఫస్ట్ ఎవరితో పరిగెట్టాలి? ఎక్కడికి పరిగెట్టాలి? గురు యొద్దకు పరిగెట్టాలి. ఎవరితో పరిగెట్టాలి? క్రీస్తుతో పరిగెట్టాలి. గురి ఎవరు మనకి? యేసుక్రీస్తే. మనం ఎలా పరిగెట్టాలి? అలయక, విసుగక, సొమ్మసిల్లగా పరిగెట్టాలి. తర్వాత దేనికోసం పరిగెట్టాలి? ఏ కిరీటాలమ్మా? ఇక్కడికి వచ్చే అట్ట కిరీటాలా, గోల్డ్ కిరీటాలా? కాదు, నీతి కిరీటం కొరకు. హల్లెలూయా. దేవుడు మరి మనందరినీ కూడా మన యొక్క పరుగు కడముట్టించే వరకు కూడా న్యాయమైన తీర్పు ఆయన తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి నీ పరుగు కూడా ఒకవేళ నువ్వు అలా పరిగెట్టకపోతే ఒక్క నిమిషం దేవుడితో మనం మాట్లాడదాం. అందరూ కూడా చిన్న పాట పాడుకొని ముగించుకుందాం. వీలైన వారు లేచి నిలబడండి. దేవునికి మీ హస్తాన్ని చూపించండి. ప్రభువా, ఈ రోజు నుంచే నా పరుగు నేను కడముట్టించుతానయ్యా. నీ కొరకు పరిగెడతానయ్యా. నీ గురి యొద్దకు పరిగెడతానయ్యా. నీతోనే నేను పరిగెడతానయ్యా. నా పరుగులు అలసట లేకుండా పరిగెడతానయ్యా. సమస్యలాగా పరిగెడతానయ్యా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మనం సాగేది ఎవరితోనండి? యేసుతో సాగాలి. యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా.
శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చినా, ముందు సముద్రము ఎదురొచ్చినా, మోషే వలె సాగెదా, నీ సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, పరమును చేరగా నే వెళ్ళేదా, ఆనోకు వలె సాగేదా. హల్లెలూయా, స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. అవునయ్యా, నీ యొద్దకే నా గురి కావాలయ్యా, ఈ లోకంలో నా గురులు నాకు వద్దయ్యా. ఈ రోజు నుంచి నా జీవితాన్ని మార్చుకుంటాను ప్రభువా, ఈ రోజు నుంచైనా నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా. ఈ రోజు నుంచైనా అలసట లేకుండా, సొమ్మసిల్లకుండా నీ కొరకు పరిగెడతానయ్యా. ఈ నూతన సంవత్సరంలో నూతన అభిషేకంతో నూతన కార్యాలు నా జీవితంలో జరిగించి ప్రభువా అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దమ్మా, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. నీ జీవితంలో కనుక నీతి కిరీటం కావాలని నువ్వు ఆశపడితే, నీ జీవితంలో కనుక నీతి కిరీటం నువ్వు ఆశపడితే, నువ్వు కూడా పక్షిరాజులాగా పైపైకి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకుంటే, ఆత్మీయంగా నువ్వు ఎదగాలనుకుంటే, దేవుని యొక్క సన్నిధిని నిన్ను నువ్వుగా సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. ప్రేమ దేవ సంగమా, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రభా, నా చేతిని పట్టుకో అయ్యా, నా జీవితం నడిపించయ్యా, నాకు నువ్వు గురువుగా ఉండుతావా, నాలో ఉన్న ప్రతి పాపాన్ని తీసివేసి, ఈ లోకాశలను లోకంలో ప్రతిదీ కూడా తీసివేసి, నీ యొక్క కుమారుడిగా, నీ యొక్క కుమార్తెగా నన్ను చేసుకో ప్రభా అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించేద్దామా. మన యొక్క పరుగుని కడముట్టించే వరకు, నీతి కిరీటం మనం పొందుకునే వరకు దేవుని యొక్క సన్నిధిలో గోచాడుతూ అలసట లేకుండా, సొలసట లేకుండా, సొమ్మసలు లేకుండా మనం పరిగెడదాం ప్రేమని బిడ్డలారా. అవునయ్యా, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. విత్తబడిన వాక్యాన్ని మంచి నేలను పడిన విత్తనములుగా ఫలింపచేయని దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్నికైన మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకొని, మీ సిలువ చాటును మరుగుపరుచుకొని, నువ్వు నాతోను మాట్లాడిన యొక్క జీవాహారమైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. సమస్తమును నీ చిత్తానుసారంగా మా జీవితాన్ని నడిపించయ్యా. నీతి కిరీటాన్ని పొందుకోవడానికి మమ్మల్ని నడిపించయ్యా. నన్ను నేను తగ్గించుకుంటూ, మీ నామను మాత్రమే హెచ్చిస్తూ, మీ నామను మాత్రమే ఘనపరుస్తూ, ఎంతో మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకంగా మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన, ఉన్నతమైన, అతి పవిత్రమైన నామములో అడిగి ప్రార్థించి పొందుకునే నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి మరొకసారి సంఘ కాపరులకు, కార్యవర్గంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు.